హలో భయ్యా, లీడ్ కోడ్ చేస్తున్నాం. సరే, ఈరోజు ప్రాబ్లం నంబర్ 219 కంటైన్స్ డూప్లికేట్ 2 ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో మనకి నమ్స్ అనే ఒక అరే ఇస్తాడు, ఇంకా ఇంటీజర్ ఒకటి కే అనేది ఇస్తాడు. మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూని రిటర్న్ చేయాలి. ఎప్పుడు రిటర్న్ చేయాలి? ఇప్పుడు వీడేం చెప్తున్నాడు అంటే, ఆ నమ్స్ అనే అరేలో మనకేవో నంబర్లు ఉంటాయిట. అట్లానే కే అనే ఒక ఇంటీజర్ ఇస్తారు కదా. సపోజ్ నేను ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఇచ్చిందే కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ నమ్స్ అరేలో రిపీట్ అయ్యే నంబర్ ఏదో చెక్ చేసి, ఆ రిపీట్ అయ్యే నంబర్కి రిపీట్ అవుతుందంటే 2 ఇండెక్స్లు ఉంటాయి కదా. 2 లేకపోతే 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ 1 ఇంకా 3 సార్లు వస్తే ఇంకో కే అనే ఇండెక్స్ దగ్గర కూడా ఉంటుంది. కానీ ఈ ఎగ్జాంపుల్కి 2 ఇండెక్స్లు అనుకుందాం. సో బేసికలీ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్స్ నమ్స్ ఆఫ్ జే. సో ఐ పొజిషన్ ఇండెక్స్ దగ్గర ఏ వాల్యూ ఉందో జే పొజిషన్ ఇండెక్స్ దగ్గర కూడా అదే వాల్యూ ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు అబ్సల్యూట్ ఆఫ్ ఐ మైనస్ జే కే కి ఈక్వల్ ఆర్ తక్కువ ఉండాలి. ఈ అబ్సల్యూట్ ఆఫ్ ఐ మైనస్ జే అంటే ఏంటి? మన ఈ ఎగ్జాంపుల్లో ఐ వాల్యూ 0, జే వాల్యూ 3. సో ఇప్పుడు ఐ మైనస్ జే ఏమొస్తుంది మనకి? 0 మైనస్ 3 అంటే -3 వస్తుంది. అబ్సల్యూట్ వాల్యూ తీసుకున్నప్పుడు నాకు నెగటివ్స్ రావు. సో ఈ -3 కూడా +3 గా బయటకు వస్తుంది. సో అబ్సల్యూట్ లో నుంచి ఏ నంబర్ ని పంపించినా బయటకు ఒక పాజిటివ్ నంబరే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ అబ్సల్యూట్ ఆఫ్ ఐ మైనస్ జే వాల్యూ కే కంటే చిన్నది ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు నేను ట్రూ అని రిటర్న్ చేయాలట. ఒకవేళ అసలు ఇట్లాంటిది ఏది లేదు అంటే అప్పుడు నేను ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2కి వద్దాం. ఇక్కడ కూడా ట్రూ అని ఇచ్చాడు. ఇక్కడ నా నమ్స్ అరేని 1011 అని ఇట్లా ఇచ్చాడు. ఇంకా కే ని 1 అని ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు వీటిలో రిపీటింగ్ నంబర్ ఏది? మళ్ళీ 1 రిపీటింగ్ నంబర్. ఏ పొజిషన్స్ లో వచ్చింది? 0, 2, 3 పొజిషన్స్ లో. సో ఐ పొజిషన్ లో, జే పొజిషన్ లో, ఇంకా కే పొజిషన్ లో. ఓకే, ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ జే అనే కండిషన్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఈ అబ్సల్యూట్ వాల్యూ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదా చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఐ మైనస్ జే తీసుకుందాం, దాని తర్వాత జే మైనస్ కే తీసుకుందాం, దాని తర్వాత ఐ మైనస్ కే తీసుకుందాం. ఐ మైనస్ జే ఎంత? 0 మైనస్ 2 అంటే -2. దాని అబ్సల్యూట్ వాల్యూ కాబట్టి నాకు 2 వస్తుంది. ఇక్కడ ఇచ్చింది కే వాల్యూ 1. సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే కాదు. ఓకే, నెక్స్ట్ నేను జే మైనస్ కే తీసుకోవాలి. జే మైనస్ కే ఎంత? 2 మైనస్ 3. సో -1. అబ్సల్యూట్ తీసుకుంటాము కాబట్టి 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కేనా? ఎస్, 1 ఈక్వల్స్ 1. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనం మళ్ళీ ఐ మైనస్ కే చూడాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్ గా ట్రూ అని మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఈ థర్డ్ ఎగ్జాంపుల్ కల్దాం. ఇప్పుడు నా థర్డ్ ఎగ్జాంపుల్ ని ఇట్లా ఇచ్చారు. ఇక్కడ సరిగ్గా చూస్తే 3 నంబర్లు రిపీట్ అవుతున్నాయి. 1 ఇక్కడ రిపీట్ అవుతోంది, 2 ఇక్కడ రిపీట్ అవుతోంది, ఇంకా 3 ఇక్కడ రిపీట్ అవుతోంది. సరే, అయితే అన్నిటికీ చెక్ చేద్దాం. ఫస్ట్ 1 తో మొదలు పెడదాం. 1 ఎక్కడెక్కడ రిపీట్ అవుతోంది? 0 దగ్గర, 3 దగ్గర. సో ఇప్పుడు నా ఐ 0, జే 3, ఐ మైనస్ జే -3. దీన్ని అబ్సల్యూట్ వాల్యూలో పెడతా కాబట్టి 3. ఇది కే కంటే చిన్నదా అంటే కాదు, పెద్దది. సో 1 కాదు. 1 కాదు కాబట్టి వీటిని ఇగ్నోర్ చేద్దాం ఇప్పుడు. మరి 2 ఏ ఇండెక్స్ లో వస్తుంది? 1 దగ్గర, 4 దగ్గర. సో ఐ 1 వేసుకుంటా, జే 4 వేసుకుంటా, ఐ మైనస్ జే 1 - 4 వస్తుంది. సో -3. అబ్సల్యూట్ వాల్యూ తీస్తా కాబట్టి 3. మళ్ళీ అదే ప్రాబ్లం, కే కంటే పెద్దది ఇది. సో 2 కూడా కాదు. 3 చెక్ చేస్తే 3 సెకండ్ పొజిషన్ లో వస్తుంది, ఇంకా 5th పొజిషన్ లో వస్తుంది. సో ఐ 2 ఉంటుంది, జే 5 ఉంటుంది. ఐ మైనస్ జే 2 - 5 ఉంటుంది, మళ్ళీ -3. దాని అబ్సల్యూట్ వాల్యూను 3. అది కూడా కే కంటే పెద్దదే. సో ఈ నమ్స్ అరేలో ఏ రిపీటింగ్ వాల్యూ కూడా కే కంటే చిన్నగా వచ్చేటి అబ్సల్యూట్ ఆఫ్ ఐ మైనస్ జే లేదు. సో కాబట్టి అందుకని ఫాల్స్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చే ఇన్పుట్స్ ఏంటి? నమ్స్ అనే ఒక లిస్ట్, కే అనే ఒక ఇంటిజర్. మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ. ఓకే, ఈ ప్రాబ్లంలో మనకి తెలిసినట్టుగా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? ఏ నంబర్స్ రిపీటింగ్ అవుతున్నాయో చెక్ చేయాలి. సెకండ్ పని ఏంటి? ఆ రిపీటింగ్ అవుతున్న నంబర్స్ వి ఐ, జే పొజిషన్స్ తీసుకుని అబ్సల్యూట్ ఆఫ్ ఐ మైనస్ జే నాకు కే కంటే చిన్నది ఆర్ ఈక్వల్ ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ ఇది ట్రూ అయితే అప్పుడు ట్రూ అని, అదే ఈ కండిషన్ అసలు ట్రూ అవ్వకుండా మొత్తం అరే అంతా చూసేసామంటే అప్పుడు ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. ఓకే, ఫస్ట్ అసలు ఒక నంబర్ రిపీట్ అవుతుందా లేదా అనేది ఎట్లా చెక్ చేయను? నేను ఆ నంబర్ని ఎన్నిసార్లు వస్తుంది ఆ అరేలో అని కౌంట్ చేయొచ్చు.
ఒకవేళ ఆ కౌంట్ ఏదైతే ఉందో 1 కంటే ఎక్కువ ఉంది అంటే అప్పుడు అది రిపీటింగ్ అని, సో అప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తాను. కానీ మనం చేయాల్సింది ఒక్క నంబర్ కాదు కదా, మొత్తం అరేలో ఎన్నో నంబర్స్ ఉంటాయి, వాటన్నిటికీ చెక్ చేయాలి. సో ఈ కౌంట్ చేసే బదులు నేను ఏదో ఒక డేటా స్ట్రక్చర్ పెట్టుకోవాలి. ఆ డేటా స్ట్రక్చర్ లో నాకు ఎలాగో నెక్స్ట్ స్టెప్ లో ఐ జే కావాలి కాబట్టి నేను ఇండెక్సెస్ ని కూడా స్టోర్ చేసుకోగలగాలి. సో బేసికలీ నా రిపీటింగ్ నంబర్ ఏంటి, ఇంకా ఆ నంబర్ ఏ ఇండెక్స్ లో ఉంది అనేది సేవ్ చేసుకోవాలి. ఇది బేసికలీ ఏంటి, కీ వాల్యూ పేర్. కీ వాల్యూ పేర్ అంటే మనం డిక్షనరీలో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఓకే సరే, డిక్షనరీలో స్టోర్ చేసుకుంటాం. ఆ డిక్షనరీలో ఇప్పుడు ఏంటి, మనకి కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. కీగా దేన్ని పెడతాం, కీగా ఆబ్వియస్లీ మనం రిపీటింగ్ నంబర్నే పెట్టాలి. ఎందుకు అంటే అదే యూనిక్ గా ఉండేది. సో కీ ఇస్ రిపీటింగ్ నంబర్. ఇది మరి వాల్యూ ఏంటి, నాకు వాల్యూ పెట్టడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఓన్లీ ఇంటిజర్ పెట్టచ్చు, లేకపోతే లిస్ట్ పెట్టచ్చు. నేను లిస్ట్ ఆర్ సెట్. ఈ లిస్ట్ లో ఏముంటుంది అంటే నేను ఒక అరేలో తీసుకుంటాను. ఆ అరేలో నాకు ఆ నంబర్ రిపీట్ అయ్యే ప్రతి పొజిషన్ వస్తుంది అనమాట. అట్లా నేను ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు పెట్టుకుంటా. అదే ఇంటిజర్ లో ఓన్లీ ఒక్క పొజిషన్ నేను హోల్డ్ చేయగలను. మరి ఏది చేస్తాను అంటే నేను ఇప్పుడు కోడ్ రాసేటప్పుడు ఈ ఫస్ట్ చేస్తాను. ఆల్దో సెకండ్ చూస్తే ఇది మోర్ కరెక్ట్ గా అనిపించినా నాకు కోడ్ మోర్ ఆప్టిమల్ గా వచ్చేది దీనిలో. ఇంకా చిన్న కోడ్ కూడా వస్తుంది. ఎందుకు అనుకుంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా. నా దగ్గర ఏవో నంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఐ జే కే అని 3 చోట్ల అదే సేమ్ నంబర్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి దీన్ని కే బదులు హెచ్ అని రాసుకుంటాను. ఇంకా కే అనే ఒక ఇంటిజర్ ఇచ్చారు మనకి. ఈ కే అనే ఇంటిజర్ మనం ఐ మైనస్ జే కి అబ్సల్యూట్ తీసుకున్నప్పుడు కే కంటే ఇది పెద్దది అనిపించింది. సో ఈ రెండు అవ్వదు అని మనం దాని తర్వాత జే అండ్ హెచ్ ని ట్రై చేసాం. జే అండ్ హెచ్ ని ట్రై చేసినప్పుడు అది పనిచేసింది. అప్పుడు అబ్సల్యూట్ ఆఫ్ జే అండ్ హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కేనే ఉంది, అప్పుడు ట్రూ అని పెట్టేసాం. ఒకవేళ అది కూడా గ్రేటర్ దాన్ అయి ఉంటే మన నెక్స్ట్ పాసిబుల్ ఏది, ఐ అండ్ హెచ్ కదా. కానీ ఇక్కడ ఒకటి గమనించండి, ఐ మైనస్ జే ఆల్రెడీ కే కంటే పెద్దది దీని అబ్సల్యూట్ వాల్యూ. ఇప్పుడు హెచ్ ఉన్న పొజిషన్ జే ప్లస్ 1 లో ఉంది. సో ఐ మైనస్ హెచ్ అంటే బేసికలీ ఐ మైనస్ జే, ఈ జే ఇట్లా రాసే బదులు ఐ మైనస్ జే ప్లస్ 1 అంటే ఐ మైనస్ జే మైనస్ 1. ఇది అబ్సల్యూట్ వాల్యూ తీసుకున్నప్పుడు కూడా అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఐ మైనస్ జే కంటే ఇది ఇంకా పెద్దగా ఉంటుంది. సో దానికంటే ఇంకా పెద్దగా ఉండేటప్పుడు అది ఈ కేసును అసలు మనం చెక్ చేయడం అనవసరం. ఈ ఐహెచ్ కేసుని చెక్ చేయడం అనవసరం. సో బేసికలీ మనం చేయాల్సింది జేహెచ్ మాత్రమే చేయాలి. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను ఒక ఇట్లా లిస్ట్ లాగా ఇండెక్సెస్ ని పెట్టుకుని నాకు అంత లాభమేం లేదు. ఎందుకు అంటే నేను ఈ అరేని లెఫ్ట్ టు రైట్ చూస్తున్నాను అనుకుందాం. ఫస్ట్ ఐని చూస్తాను, దాని తర్వాత జేని చూస్తాను. అప్పుడు ఐ మైనస్ జేది అబ్సల్యూట్ వాల్యూ చెక్ చేస్తాను నేను. ఒకవేళ అది వర్క్ అవ్వలేదు అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఐని పెట్టుకుని జేని పెట్టుకుని దాని తర్వాత హెచ్ వచ్చినప్పుడు దేంతో చెక్ చేయాలి, ఐతో ఫస్ట్ చెక్ చేసి అది అవ్వక దాని తర్వాత జేతో చెక్ చేసి అది అయ్యి అప్పుడు ఊరికే ఐతో చెక్ చేసినట్టు అవుతుంది కదా, ఇది వేస్ట్. సో దూరంగా ఉన్నది నేను అసలు ముందే మర్చిపోయాను అనుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఐని చూస్తాను, దాని తర్వాత జేని చూస్తాను, ఈ రెండు వర్క్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఐని మర్చిపోయి జేనే పెట్టుకుని ఉంటా. దాని తర్వాత హెచ్ని చూస్తాను. హెచ్ని చూసినప్పుడు జే ఇంకా హెచ్కి మాత్రమే జే మైనస్ హెచ్ అబ్సల్యూట్ అని చెక్ చేస్తాను నేను. ఐని కంప్లీట్గా మర్చిపోతా. సో ఇట్లా చేసి నాకు ఇంకా ఆప్టిమల్గా అవుతుంది. సో కాబట్టి నేను లిస్ట్ని వాడను, నంబర్ మాత్రమే వాడతా. ఓకే సరే, నాకు ఫస్ట్ కండిషన్ ఎట్లా చేయాలో తెలిసింది. బేసికలీ నేను ఏం చేస్తాను అంటే ఒక డిక్షనరీ తీసుకుంటాను. ఇప్పటివరకు చూడని వాల్యూని నేను చూస్తున్నాను అంటే ఆ డిక్షనరీకి యాడ్ చేసుకుంటా. ఈ వాల్యూని యాడ్ చేసి దాని ఆ చూస్తున్న ఎలిమెంట్ని కీగా, ఇంకా ఆ కీకి ఆ ఎలిమెంట్ పొజిషన్ వాల్యూగా యాడ్ చేసుకుంటా. దాని తర్వాత నేను నెక్స్ట్ టైం అదే నంబర్ ని చూసినప్పుడు ఆల్రెడీ నా డిక్షనరీలో ఉంటుంది అది. సో ఆల్రెడీ నా డిక్షనరీలో ఉంది కాబట్టి నెక్స్ట్ టైం చూసినప్పుడు దాని పొజిషన్ ఏదో తెలుస్తుంది కదా, దాన్ని నేను ఆ పొజిషన్ ని జే అని పిలుస్తా. ఇంకా డిక్షనరీలో ఆ సేమ్ నంబర్ ఉన్న దాని వాల్యూ ఉంటుంది కదా, దాన్ని ఐ అని పిలుస్తా. ఈ రెండింటిది సబ్ట్రాక్ట్ చేసి నేను అబ్సల్యూట్ వాల్యూ అక్కడే చెక్ చేస్తా. ఒకవేళ ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఉంటే
అప్పుడు వెల్ అండ్ గుడ్, ఇమీడియట్గా ట్రూని రిటర్న్ చేసేస్తాం. ఒకవేళ అది లేకపోతే అప్పుడు ఏం చేస్తానంటే ఆ డిక్షనరీలో ఈ ఐని వాల్యూగా పెట్టుకున్నాం కదా, దాన్ని ఐని మార్చేసి ఇప్పుడు ఈ కొత్త పొజిషన్ జేని నేను అప్డేట్ చేస్తాను అదే కీకి. సో అట్లా అవుతుంది అనమాట. ఇప్పుడు కోడింగ్ వెళ్దాం. ఓకే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ నాకు ఒక డిక్షనరీ కావాలనుకున్నా కదా. సో ఇక్కడ నేను ఒక ఎంప్టీ డిక్షనరీని ఇనిషియలైజ్ చేసుకుంటా. దీని తర్వాత నా నమ్స్ లిస్ట్ లో ఉన్న నంబర్స్ ని నేను ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ పోవాలి డిక్షనరీకి. సో నేను ఒక ఫర్ లూప్ రాసుకుంటా. ఇప్పుడు నేనేం చెక్ చేయాలి, ఒకవేళ ఈ నమ్స్ ఆఫ్ ఐ డిక్షనరీలో ఉంది అంటే అప్పుడు నేను ఈ నమ్స్ ఆఫ్ ఐ డిక్షనరీలో కీగా ఉన్న దానికి వాల్యూ ఏదో ఉంటుంది కదా, ఆ వాల్యూ మైనస్ ఐ వాల్యూ చేయాలి, దాని అబ్సల్యూట్ వాల్యూ తీసుకోవాలి. సో దాన్ని కూడా ఇదే కండిషన్ లో రాస్తా. ఎట్లా అంటే అండ్ అబ్సల్యూట్ ఆఫ్ డిక్షనరీ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ, అంటే ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ డిక్షనరీలో కీ కదా, దానికి కరెస్పాండింగ్ వాల్యూ మైనస్ ఇప్పుడు కరెంట్ ఇండెక్స్ ఐ తీసినప్పుడు ఒకవేళ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఉంటే అప్పుడు రిటర్న్ ట్రూ. అదే ఒకవేళ కాకపోతే మనం ఇందాక అనుకున్నట్టు ఈ డిక్షనరీలో నా నమ్స్ ఆఫ్ ఐ వాల్యూ నేను మోస్ట్ రీసెంట్ పొజిషన్తో అప్డేట్ చేస్తా. సో ఐతో అప్డేట్ చేస్తా. ఈ లూప్ అంతా అయిపోయి బయటకు వచ్చింది అంటే అప్పుడు అసలు ఆ కండిషన్ ఎక్కడా సాటిస్ఫై అవ్వలేదు అని అప్పుడు మనం రిటర్న్ ఫాల్స్ చేస్తాం. సో దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ అయింది, సబ్మిట్ చేద్దాం, యాక్సెప్ట్ అయింది, అంతే. బాయ్.